డ్రైవరు డ్రైవరు డ్రైవర్ వెళ్ళిరా డ్రైవరు అరే శంకర్ లేకరా ఎన్ని ఫోటోలు ఉండాలన్నా నేను అంతే కదా అన్ని ఫోటో ఉండవు మన సెట్స్ అయిపోతుంది కొంచెం ఎక్కలేరు భాగ్య ఒక స్టెప్ మహాశక్తి శ్రీశక్తి శ్రీశక్తి మహాశక్తి మహాశక్తి శ్రీశక్తి జై తెలుగుదేశం మధ్యాహ్నం భోజనం చేశారా చేతులు వచ్చే ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే అక్క చెల్లెల్ని నడి రోడ్డు మీద నడుస్తూ బొగ్గలు నిరుపుతూ నుదుటి మీద ముద్దులు పెట్టి ఈరోజు అక్క చెల్లెల తాలిబొట్టులతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ఏ ఆడది రాజ్యాన్ని నిలబెట్టగలదు, రాజ్యాన్ని కూలగొట్టగలదు. కాబట్టి ఏ ఆడదానితో అవహేళన చేసి మా జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు శ్రీశక్తి మహాశక్తి అయి తెలుగుదేశం మహిళలు ముందుకు వస్తున్నారు. ఈరోజు తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారండి. ఈరోజు ఒక మహిళ దీపం పథకం ప్రవేశపెట్టేటువంటి నారా చంద్రబాబు ఆ రోజు ఏ ఆడబడుచు అయితే క్యాన్సర్కి గురవుతున్నారో అని చెప్పి ఆ క్యాన్సర్ రాకుండా దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉచితంగా ఈరోజు ధరలు పెంచారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉచితంగా బస్ ప్రయాణం చేయడానికి ఒక స్త్రీకి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మొత్తంగా ఏడుస్తున్నాం మేము. ఈరోజు అటువంటి స్త్రీని మహాశక్తిగా మమ్మల్ని తయారు చేసి స్త్రీలలో ఇల్లు నిలబడగలదు అని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరినైతే ఏడిపించావో వాళ్ళే నిన్ను ఏడిపించి నీ కుర్చీని దించడానికి కూడా సిద్ధంగా
వస్తున్నామని సన్నద్ధమయ్యామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ ఈ మహాశక్తి దిగ్విజయం పరచాలని ప్రతి ఒక్క మహిళని కోరుకుంటూ, అలాగే ఈ గాజువాక నియోజకవర్గంలో ఒక మహిళ ప్రతి ఒక్కరు వచ్చి 301 జీవోకి ఇల్లునిచ్చినటువంటి ఘనత కూడా మా పల్లా శ్రీని గారిది. కనుక ఇల్లు నిలబెట్టిన వ్యక్తిని మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ప్రతి ఒక్క సోదరిమణ్ణి ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాకలో మహాశక్తి చైతన్య రథాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామండి. మరి ఇందులో ఈ రథం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇందులో మా తెలుగు మహిళా సోదరిమణులు ఈ రథాన్ని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైతే మేము మినీ మేనిఫెస్టో విడుదల చేశామో దానిపైన మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి కోసం ఈ యాత్రని ప్రారంభిస్తున్నామండి. కనుక ఇది ప్రజలందరూ కూడా గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము ఏదైతే మన మహానాడు రోజున ఈ మినీ మేనిఫెస్టో విడుదల చేశామో దాని మీద మాకు చాలా పాజిటివ్గా స్పందన వస్తుంది మహిళా సోదరుల నుంచి ముఖ్యంగా. అయితే కొంతమంది విమర్శకులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత డబ్బులు దోబరా చేశాడు కదా, మళ్ళీ మీరు ఇలాంటి పథకాలు పెట్టి మళ్ళీ దోబరా చేయరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే మేము ఒకటే తెలియజేస్తున్నాం, మేము సంక్షేమాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దోబరా ఖర్చు నుంచే ఈ సంక్షేమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు గమనించండి, ముఖ్యమంత్రికి 72 మంది సలహాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు జీతం పెట్టి. అదే కాకుండా కోట్ల కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కావచ్చు. ఇలాగ అలాగే ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లోని 1/2 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు. ఇలాగా అనేక విధాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దోబరా నుంచే మేము సంక్షేమం చేయవచ్చు అనేది మా చంద్రబాబు నాయుడు గారు నిరూపించేటువంటి సమయం ఆసన్నమైంది. కనుకనే వీటిపైన ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను తీర్చడానికి మహిళా సోదరిమణులు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మినీ మేనిఫెస్టోని చైతన్యం కల్పిస్తారని చెప్పి, అవగాహన కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.